యూట్యూబ్లో కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళు అవ్వచ్చు, లేదు ఆల్రెడీ మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన ఛానల్స్కి కూడా ఇప్పుడు చెప్పే ఈ ప్రాసెస్ అయితే చాలా యూజ్ అవుతుంది. ఇందులో మెయిన్గా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసింటారు కదా, సో అలాంటి వాళ్ళు వాచ్ అవర్స్ కోసం చాలా ట్రై చేస్తుంటారు. సో మీరు వేరే వాళ్ళ లైవ్లో చూస్తుంటారు, 24/7 లైవ్ అయితే పెడతారనమాట వాళ్ళు. అది కూడా ఒక ఇమేజ్ ఒక్కదాన్ని ప్లేస్ చేసి ఆ ఇమేజ్ ద్వారానే వాళ్ళు 24/7 అయితే లైవ్ రన్ చేస్తారు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది కూడా పెరుగుతుంది అనమాట. ఈ ఆప్షన్ అనేది అందరికీ ఇవ్వలేదు, అంటే పెద్ద ఛానల్ చిన్న ఛానల్ అనేసి అయితే లేదు, ర్యాండమ్గా కొన్ని ఛానల్స్కి మాత్రమే ఆ ఆప్షన్ వచ్చింది. సో ఆ ఆప్షన్ లేని వాళ్ళు ఆ విధంగా లైవ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంటారు కదా, అంటే వేరే అప్లికేషన్స్ అనేసి. సో ఇప్పుడు నేను ఆ ప్రాసెస్ చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. మీరు జస్ట్ ఒక ఇమేజ్ అవ్వచ్చు, లేదంటే ఒక 1 minute వీడియో ఉంటుంది కదా, ఆ ఒక్క వీడియోని మీరు అందులో అప్లోడ్ చేసి స్టార్ట్ లైవ్ మీద క్లిక్ చేశారంటే మీకు 24 hours వరకు అది రన్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే సేమ్ వీడియోనే కంటిన్యూగా రన్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీకు వాచ్ అవర్స్ యాడ్ అవుతాయి, అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతారు.